అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నిరంకారి గురించి మాట్లాడారు ఇప్పుడు. అసలు నిరంకారి దాంతో పాటు ఘర్షణలు జరిగాయి కదా ఇప్పుడు. చాలా జరిగాయి సార్. అంటే వీళ్ళు ఏంటంటే సార్, వీళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే వీఆర్ గాడ్ మెన్. అంటే ఇప్పుడు డేరా సచ్చా సోదా బాబా రామ్ రహీం ఆయన ఏమంటాడు, ఐఎమ్ గాడ్ అంటాడు. అండ్ సిక్కిజం ఏమంటుంది, నో నో నో, హ్యూమన్ కెనాట్ బి గాడ్ అండ్ గాడ్ కెనాట్ బి బార్న్ యాజ్ ఎ హ్యూమన్ అనేది ఒక వన్ బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ సిక్కిజం. when Khalsa Panth was established, sir, 10th Guru Gobind Singh ఆయన ఒక ఇంపార్టెంట్ తీర్పు ఇచ్చారు సార్. నా తర్వాత హోలీ గ్రంథే గురువు, నా తర్వాత హోలీ గ్రంథే గురువు. నీకు జీవితంలో ఏ కష్టం వచ్చినా, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ బుక్ తీసుకొని చదువు, నీకు సమాధానం దొరుకుతుంది. నా తర్వాత లివింగ్ గురువు ఎవ్వరూ లేరు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సార్. ఆయన ఏమన్నాడు, ఆజ్ఞా భై అకాల్కి, అకాల్కి మీన్స్ సంబడి హూ ఇస్ బియాండ్ టైం. ఆజ్ఞా భై అకాల్కి తభీ చలాయో పంత్. పంత్ మీన్స్ సిక్కిజంని ఎలా నడపాలి, సబ్ సిక్కన్ కో హుకుమ్ హై గురు మానియో గ్రంథ్. అంటే ఇప్పటి నుంచి నా తర్వాత ఎవ్వరు ఒక మనిషి వచ్చి నేను సిక్ కల్చర్కి గురువు అని చెప్పడానికి లేదు. ఈ హోలీ గ్రంథ్లో ఎవరైతే రాశారో, ఈ హోలీ గ్రంథ్లో రాసిన రూల్స్, రెగ్యులేషన్స్, స్క్రిప్చర్స్ ఇదే మీకు గురువు అని చెప్పడం జరిగింది. సో సిక్కిజంని అండర్స్టాండ్ చేసుకుంటే ఎందుకు అంత ఫాలోయింగ్ జర్నల్ సింగ్ బింద్రావాలాకి వచ్చిందో మీకు అర్థమవుతుంది. ఓకే సార్, 1982లో అప్పుడు కూడా కొన్ని ఘర్షణలు జరిగాయి. అవును సార్, ఆ ధర్మయుద్ధ మోర్చా గురించి చెప్పాను కదా సార్. 1982లో అకాలీదళ్ వాడు కలిసి అండ్ జర్నల్ సింగ్ బింద్రావాలే వీళ్ళిద్దరూ కలిసి ఈ ధర్మయుద్ధ మోర్చా చేయడం వల్లనే కదా ఇందిరాగాంధీకి అర్థమైపోయింది, అమ్మో మనోడే వెళ్ళి అపోజిషన్ పార్టీలో జాయిన్ అయిపోయాడు అని చెప్పేసి. సో అప్పటి నుంచి ఇంకా వీడిని ఎలా ఎలిమినేట్ చేయాలి అన్నది ప్లాన్ స్టార్ట్ అయింది సార్. ఆ ప్లాన్కి చివరి టిక్ మార్క్ ఆపరేషన్ బ్లూ స్టార్. ఓకే, ఆపరేషన్ బ్లూ స్టార్ చేయక ముందు మళ్ళీ గవర్నమెంట్ని ఏ విధంగా ఛాలెంజ్ చేశారు, ఒక ఇన్సిడెంట్ చెప్పండి. అంటే సార్ గవర్నమెంట్కి అంటే చాలా చేస్తున్నారు 100%. ఈ ఇన్సిడెంట్తో దీని మీద యాక్షన్ తీసుకోవాలి, అప్పర్ హ్యాండ్ తీసుకోవాలని గవర్నమెంట్ డెసిషన్ ఉంది సార్. చాలా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి సార్ అప్పట్లో. ఎందుకంటే ఆయుధాలు లోపలికి వస్తున్నాయి సార్. అంటే ఆయుధాలు రావడం వేరు, వీళ్ళు ఆపరేషన్ చేయడం వేరు. అంటే గవర్నమెంట్ ఆయుధం ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు మనము ఒక స్టేట్లో ఉన్నాం సార్, తెలంగాణ స్టేట్లో ఉన్నాం. మీకు సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత, నాకు సెక్యూరిటీ బాధ్యత ఎవరిది? గవర్నమెంట్, రాష్ట్రానిది, గవర్నమెంట్ది, రైట్? సో అలాంటప్పుడు నా దగ్గర ఆయుధం ఎందుకు ఉండాలి? ఇప్పుడు మీరు ఆయుధం అక్రమంగా పెట్టుకున్నారంటే ఏదో ఒక తప్పు పని చేయడానికే కదా సార్. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రిపీటెడ్గా ఏమొస్తున్నాయంటే, ఎంతోమంది సిక్ అండ్ ఆర్మీ నుంచి కూడా ఇంటెలిజెన్స్ వస్తుంది. ఏమని, సిక్ యూత్ అసలు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు, ఏడబ్ల్యూలు అయిపోతున్నారు, అబ్సెన్స్ వితౌట్ లీవ్. ఓకే, సెలవు తీసుకొని వెళ్తున్నారు, తిరిగి రావట్లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సో సంథింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది అండ్ ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లోనే అజిత్ దోవల్ గారు ఎంట్రీ అవుతుంది. అసలు లోపల ఏం జరుగుతుంది కనుక్కోవాలి. అంటే దెర్ ఈజ్ ఎ స్టోరీ, అంటే నాకు ఫ్యాక్ట్స్ నాకు తెలియదు, బట్ వాట్ ఐ హ్యావ్ రెడ్ సమ్వేర్ ఇస్ హీ ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ రిక్షా వాలా అవుట్ సైడ్ గోల్డెన్ టెంపుల్. రిక్షా తొక్కే అతనుగా ఆయన అప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ మారువేషంలో ఆడ కూర్చొని అసలు లోపల ఏం జరుగుతుంది, లోపల ఎవరు వెళ్తున్నారు, లోపల ఎవరు వస్తున్నారు. అంటే మన పాకిస్తాన్ కన్నా ముందు, దురందర్ కన్నా ముందు షేడ్స్ అని కనిపిస్తున్నాయి ఖచ్చితంగా. సో హీ వాజ్ దేర్ ట్రైంగ్ టు కలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు లోపల ఏం జరుగుతుంది. ఎందుకంటే లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఎంతో మంది వెళ్తారు, వెళ్ళొచ్చు. కానీ వెళ్తే పట్టుకుపోతే ఏంటి పరిస్థితి? సో బయట ఒక రిక్షా వాడిలాగా రిక్షా పెట్టుకొని అందరిని తోలడం, రిక్షా వెనక వస్తా పోయేటోళ్ళతో మాట్లాడాలి, ఏం జరుగుతుంది లోపల, ఏంటి ఈరోజు ఆయుధాలు కనిపించాయి, ఏమైనా చేస్తున్నా మనోళ్ళు అంటే నేను మీ వాడినే. సో అప్పుడేమవుతుంది, జర్నల్ సింగ్ బింద్రావాలే ఎవరినో కూర్చోబెట్టుకున్నాడు, ఆయుధాలు కూడా ఉన్నాయి, మేము కూడా చూసాము. సో దీన్ని ఏమంటారంటే పాజిటివ్ రీఅఫర్మేషన్ జరుగుతుంది. మిలిటరీ యాక్షన్ సార్, మిలిటరీ యాక్షన్ చేసే ముందు అసలు లోపల ఏముందో తెలుసుకోవాలి కదా సార్. అది తెలుసుకోవాలి అంటే ఏదో రకమైన మనకి ఇంటెలిజెన్స్ రావాలి కదా. అంటే ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు ఫోర్టిఫై చేశారంటే, ఒక ఆర్మీ ఒక స్టేషన్ని ఎంత బాగా డిఫెన్స్లా తయారు చేసుకుంటుందో అంత బాగా ఒక గుడిని తయారు చేసుకుంటుంది. సో అప్పుడు వీళ్ళకి అర్థమైంది. ఎందుకంటే సార్ అప్పట్లో ఈ డ్రోన్స్, ఈ శాటిలైట్స్ ఏం లేవు కదా సార్. ఇట్ ఈస్ ప్యూర్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ఫస్ట్ క్రియేట్ చేశారు. 1-2 years ఇందులోనే పట్టింది.
దెన్ దానికి లీడ్ చేసింది దోవల్. సో దెన్ యాక్షన్ జరిగింది గ్రౌండ్లో 1984లో. ఆపరేషన్కి పేరు ఇచ్చింది ఆపరేషన్ బ్లూ స్టార్స్. సరే, ఆపరేషన్ బ్లూ స్టార్కి వెళ్ళకముందు సార్ పాకిస్తాన్ నుంచి వెపన్స్ వచ్చాయని చెప్తున్నారు. ఏ రూట్లో వచ్చేవండి వీళ్ళకి? పంజాబ్ బార్డర్ ఇస్ దేర్, పంజాబ్ బార్డర్ ఇస్ దేర్. డైరెక్ట్ గా లారీలో తీసుకొచ్చేవారా లేదా అండర్ గ్రౌండ్ లో రకరకాల దీంట్లో తీసుకొచ్చారు? ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు మనకు టెర్రరిస్టులు ఎలా వస్తున్నారు అంటే, ఇప్పుడు మనం పాకిస్తాన్ని నుంచి 71లో ఒక యుద్ధం జరిగింది సార్. 71 తర్వాత ఏ యుద్ధం జరగలేదు. ఏదైతే బార్డర్ ఫెన్సింగ్ అయ్యిందో అది ఇప్పుడు కదా మనం కట్టుకుంది సార్. అప్పట్లో ఏముంది, అంత ఓపెనే కదా సార్. మొత్తం బార్డర్ ఫెన్స్ ఎక్కడుంది? అండ్ అన్ని నదులు ఉన్నాయి, ఎన్ని దారులు ఉన్నాయి లోపల రావడానికి, దారికి ఏం కరువు ఉంది సార్. ఓపెన్ గా తీసుకురావడమే, సీక్రెట్ లేదు అంటే. ఓపెన్ గా అంటే మరీ ఓపెన్ గా కాదు, బట్ దెర్ ఇస్ నో చెక్ అండ్ బ్యాలెన్స్ అప్పట్లో. సో పాకిస్తాన్ వాడు ఇలా దుర్మార్గం చేస్తాడు అన్న క్లారిటీ లేదు. అండ్ మీరు 1971 రా పుట్టి ఎన్ని రోజులు, 3 సంవత్సరాలు అయింది. అండ్ రా వాజ్ బిజీ ఇన్ ద ఈస్ట్, బంగ్లాదేశ్లో బిజీగా ఉంది, అంటే ఈస్ట్ పాకిస్తాన్లో బిజీగా ఉంది. ఇది పట్టించుకోలేదు. ఇంకా వీళ్ళు జరిగాయి సార్. అంటే సార్ మన దేశం చాలా పెద్దది సార్, అండ్ అప్పట్లో మనకి అంత డబ్బు లేదు సార్. సో వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ. ఇప్పుడున్న సౌకర్యాలు మన దేశానికి, ఇప్పుడున్న డబ్బు కానీ ఇప్పుడున్న ఆదాయం కానీ అప్పుడు లేదు కదా సార్. అంటే మనం ఇండిపెండెంట్ అయ్యి 15-20 సంవత్సరాలు కూడా అవ్వలేదు, అప్పుడే వీళ్ళు ఇవన్నీ దుర్మార్గతం స్టార్ట్ చేశారు కదా సార్ దేశంలో. సార్ ఖలిస్తాన్ అనగానే మనకి బృందన్ వాళ్ళే గుర్తొస్తారు. అసలు ఆయన ఏంటండి? ఆయన అంటే మతానికి సంబంధించిన వ్యక్తా లేదా మిలిటెంటా? మతానికి సంబంధించిన వ్యక్తి దేశానికి విరుద్ధంగా వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనము ఎవరైతే ఆయుధాలు తీసుకుంటారో మన దేశానికి ఎదురుగానో రాష్ట్రానికి ఎదురుగానో వాళ్ళని ప్రభుత్వం టెర్రరిస్ట్ అని చెప్పి డిక్లేర్ చేస్తుంది. సో జర్నైల్ సింగ్ బింద్రా అసలు సార్ దీనికి మీరు పొలిటికల్ డైమెన్షన్ కొంచెం అర్థం చేసుకోవాలి సార్, మన ఆడియన్స్ అందరికి కూడాను. దీనికి కొంచెం పొలిటికల్ రూట్స్ ఉన్నాయి సార్. పంజాబ్లో ఒక చాలా ఓల్డ్ అండ్ వెరీ ఫేమస్ పార్టీ ఈజ్ అకాలీదల్. అవును. కాల్ అంటే సమయం సార్, అకాల్ అంటే బియాండ్ టైం, అంటే కాలానికి మించినది. అంటే మనం అంటాం కదా, మనం వస్తాము మనం వెళ్ళిపోతాం, మన కాలం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు. దేవుడు ఏంటి? అకాల్ అంటే ఆయన టైం ముందు పుట్టాడు, టైం తర్వాత కూడా ఆయన ఉంటాడు, అంటే ద పర్పెచ్యుటీ ఆఫ్ గాడ్ అంటాం కదా. అలా అకాలీ అంటే బియాండ్ టైం అనమాట. ఓకే. అకాలీ దల్ ఈజ్ ది మోస్ట్ ఫేమస్ పొలిటికల్ పార్టీ ఇన్ పంజాబ్. అండ్ ఈ అకాలీ దల్ ఏంటంటే దాని ఓట్ బేసిస్ సిక్ పాపులేషన్స్. సో కాంగ్రెస్ పార్టీ ఇన్ ది సెంటర్, ఎస్పెషలీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆ 70sలో లేట్ 60sలో 70sలో ఇందిరాగాంధీ వాంటెడ్ కాంగ్రెస్ టు కమ్ ఇన్ పంజాబ్. కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో కూడా రాష్ట్రంలో పార్టీ ఏర్పాటు చేయాలి, అంటే ప్రభుత్వాన్ని స్థాపించాలి. అది ఎలా జరగాలి? అప్పుడు ఏం చేయాలి? అకాలీదళ్ యొక్క రెప్యుటేషన్ని మనం కొట్టాలి. అకాలీదళ్ రెప్యుటేషన్ని కొట్టాలి అంటే అక్కడ ఒక క్యారెక్టర్ రావాలి. ఆ క్యారెక్టర్ని ఎంచుకుంది జర్నైల్ సింగ్ బింద్రావాలే. ఆ జర్నైల్ సింగ్ బింద్రావాలేని ఎందుకు ఎంచుకుందంటే సార్, హీఈ్ యాక్చువల్లీ రిలీజియస్ టీచర్ సార్. అక్కడ ఒక సార్ సిక్ కల్చర్లో మీరు వినే ఉంటారు, టక్సాల్ అని పదం విని ఉంటారు. గురుద్వారాతో పాటు టక్సాల్ అని కూడా ఉంటుంది సార్. ఈ టక్సాల్ ఏంటి అంటే పిల్లలకి సిక్ గురుముఖి నేర్పించడము, హోలీ గ్రంథ్ ఎలా చదవాలి నేర్పించడము, సిక్కిజం వాటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి ఇవన్నీ నేర్పించడము, ఇవన్నీ చేస్తారు సార్. సో ఎవరైతే ఈ టక్సాల్కి హెడ్ ఉంటారో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంటుంది సార్ సిక్ కమ్యూనిటీలో. ఇప్పుడు ఆ అకాలీదళ్ ఓట్స్ని డివైడ్ చేయాలి అంటే అక్కడి నుంచే ఇంకో మనిషిని తీసుకురావాలి కదా సార్. సో అలా కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై చేసిన మనిషి జర్నైల్ సింగ్ బింద్రావాలే సార్. ఆయన టక్సాల్ ఏదైతే నడిపించేవాళ్ళో దాన్ని దమ్ దమీ టక్సాల్ అనేవాళ్ళు. ఆ దమ్ దమీ టక్సాల్ని నడిపించే జర్నైల్ సింగ్ బింద్రావాలని ఇందిరాగాంధీ యాక్చువల్లీ ఈ ప్లాన్ వేసింది ముగ్గురు సార్, జ్ఞాని జైల్ సింగ్, సంజయ్ గాంధీ అండ్ రాజీవ్ గాంధీ. వీరు ముగ్గురు కలిసి ఈయనను ఐడెంటిఫై చేశారు. అకాలీదళ్కి విరుద్ధంగా ఈయన నిల్చోబెట్టచ్చు, సిక్ కమ్యూనిటీలో మంచి ఫాలోయింగ్ ఉంది, అకాలీదళ్ ఓట్స్ డివైడ్ అయిపోతాయి, మనకు పెద్ద ఛాన్స్ ఉంటుంది అని. అంటే ఖలిస్తాన్ని పెంచి పోషించింది అంటే డైరెక్ట్గా అనలేము, కానీ ఇండైరెక్ట్గా ఖచ్చితంగా మనం అనొచ్చు.